హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే ఒక టూ కామెంట్స్ అనేది వచ్చాయి. ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇన్నర్ వేర్స్ అంటే బ్రా అనేది యూజ్ చేయొచ్చా చేయకూడదా, అలా బ్రా అనేది మనం వేసుకోవడం వల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది కామెంట్ అనేది అడిగారు. అంటే చాలా నవ్వు వచ్చింది. బట్ ఏంటంటే కొంతమందికి అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం రకరకాల డిఫరెంట్ టైప్స్ డౌట్స్ అనేది వస్తాయి. అండ్ కొంతమందికి ఏంటంటే పూర్తిగా ఏ నాలెడ్జ్ అనేది ఉండదు ప్రెగ్నెన్సీ గురించి, ప్లాన్ చేసుకోవడం గురించి. అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివంతా తెలియనప్పుడు ఇలాంటి డౌట్స్ అనేది కామన్గా వస్తాయి. సో అయితే ఈ డౌట్ అనేది కామెంట్ చేశారు. సో దీని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీడియో అనేది చేస్తాను మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా మాత్రమే. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, ఎందుకంటే నేను మంచి ఇన్ఫర్మేషనే ఇస్తాను. నాకు తెలిసింది, నేను చదివింది, నేను అర్థం చేసుకుంది మాత్రమే మీతో షేర్ చేస్తాను. సో ఫేక్ న్యూస్ అంతా మన ఛానల్లో రాదు. రియల్ జెన్యున్గా యూజ్ అయ్యే టిప్సే చెప్తాను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో అది. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అడగండి ఇన్స్టాగ్రామ్కి వచ్చి, లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రా వేసుకోవచ్చా లేదా అనేది డౌట్. అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి వేరే చెప్తాను. బట్ ఏంటంటే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అనేది చెప్తాను. ఎందుకంటే మనకి ఇంకా గర్భధారణ సమయంలో మన శరీరంలోని అనేక హార్మోన్లు అనేది రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి రొమ్ముల పరిమాణం అనేది పెరుగుతాయి. సో దాని నుంచి మిల్క్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ లాంటివి, అండ్ గోధుమ కలర్లో ఇట్లా నిపుల్స్ నుంచి డిశ్చార్జ్ అనేది వెలువడుతుంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అంటే మనకి కొలెస్ట్రోమ్ చెప్పాను కదా, అంటే ముర్రుపాలు అంటారు. కొలెస్ట్రోమ్ అనేది కొంతమందికి 4th మంత్ నుంచి అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అండ్ ఫైనల్ 3rd ట్రైమిస్టర్లో మరీ ఎక్కువగా కొలెస్ట్రోమ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయ్యేటప్పుడు మనకి బ్రా అనేది కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో అదొకటి. కాబట్టి బ్రా అనేది వేసుకోవాలి. ఈ కొలెస్ట్రాల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు కొంచెం సేఫ్టీ పర్పస్ మీద వేసుకోవాలి. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చెప్పాను కదా, హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి రొమ్ముల సైజ్ అనేది పెరుగుతుంది. సో పెరిగేటప్పుడు మనం ఇన్నర్స్ అనేది యూజ్ చేయకపోయాం అనుకోండి, అది ఏంటంటే కొంచెం జారినట్టుగా, కొంచెం సాగినట్టుగా, ఇట్లా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలా కాకుండా మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నుంచే మీరు ఇన్నర్ అనేది యూజ్ చేయడం వల్ల కొంతవరకు ఏంటంటే వాటికి సపోర్ట్గా ఉంటుంది, ఒక షేప్ వచ్చే విధంగా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీడింగ్ అనేది చేసేటప్పుడు కొంతమంది బ్రా అనేది వేసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బేబీకి ఫీడింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో అలా బేబీకి ఫీడింగ్ చేస్తునే కొద్దీ మనకి రొమ్ములు అనేది సాగుతాయి, లూజ్ అవుతాయి. సో కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నుంచే మీరు ఏంటంటే ఇన్నర్ వేర్స్ అనేది యూజ్ చేస్తే కొంతవరకు సపోర్ట్ అయ్యి కొంచెం ఎక్కువగా లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో అది సారీ. అయితే కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి 9th మంత్ వరకు కూడా ఇన్నర్ వేర్స్ అనేది యూజ్ చేయండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడాను మీరు ఫీడింగ్ బ్రాస్ అనేది ఉంటాయి. సో ఫీడింగ్ బ్రాస్ కూడా యూజ్ చేస్తేనే బెటర్. సో ఫీడింగ్ బ్రాస్ యూజ్ చేస్తే మీకు ఇంకా మిల్క్ అనేది ఉత్పత్తి అనేది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ బ్రా అనేది వేసుకోవాలండి. సో ఇంకొకటి అడిగారు, బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా దీనివల్ల అని అయితే అడిగారు. సో దీనివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. బట్ ఏంటంటే మనకి అంటే కొంచెం ఆ బ్రాస్ అనేది ఎలాంటి యూజ్ చేయాలంటే కాటన్వి, కొంచెం లూజ్గా ఉండేటివి, మీకు కంఫర్టబుల్గా ఎలా అయితే ఉంటుందో. అంటే కొంతమంది ఆ ఇన్నర్ వేర్స్ వేసేటప్పుడు కొంచెం దురద రావడం, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కామన్గా చాలా మందికి కూడా ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ఇచ్చింగ్ వచ్చినప్పుడు చాలా చిరాగ్గా, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇన్నర్ వేర్స్ని బాగా వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టి నీట్గా ఆరిన తర్వాత మాత్రమే వేసుకోండి. బట్ వేసుకోకుండా మాత్రం ఉండకండి. వేసుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే ఇచ్చింగ్ ప్రాబ్లం రావడం, మనకి మిల్క్ అనేది లీక్ ఎక్కువగా అవుతుంది. అలాగే మనకి అంటే చెస్ట్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది.
సో చెస్ట్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అండ్ అవి ఏంటంటే మన ఇన్నర్ వేర్స్ని యూజ్ చేయకపోవడం వల్ల ఆ బరువు మనకి ఆ చెస్ట్ అనేది బరువు ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. సో అలా బరువు అనేది పెరుగుతునేటప్పుడు మనకి ఈ మెడ దగ్గర ఈ పెయిన్ అనేది నెక్ దగ్గర బాగా పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ కూడా హైగా ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇన్నర్ వేర్స్ని యూజ్ చేయకపోతే ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది. అది కూడా గర్భధారణ సమయంలో ఏంటంటే మనం తీసుకుంటాం ఆహార పదార్థాలు. సో ఏంటంటే మనం ఇన్నర్ వేర్స్ యూజ్ చేయకపోతే ఆ బరువు అంతా పొట్టపైన పడుతుంది. పొట్ట మీద పడేటప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఆహారాలు డైజెషన్ అవ్వకపోతే ఈ చెస్ట్ అంతా ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది. ఆ బరువు అంతా మన బేబీ పొట్ట పైన పడుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని అన్కంఫర్టబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్నర్ వేర్ అనేది యూజ్ చేసుకోండి. యూజ్ చేస్తేనే బెటరు. సో ఇలాంటి అపోహలు పెట్టుకోకండి, బేబీకి ఏమైనా అవుతుందేమో, ఇన్నర్ వేర్స్ వేయకూడదేమో అని ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. బట్ అలాంటి డౌట్స్ అంతా ఏం పెట్టుకోకండి. కొంతమందికి చెప్పాను కదా, మిల్క్ లీకేజ్ అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే బ్రెస్ట్ ప్యాడ్స్ అనేది ఉంటాయి. సో బ్రెస్ట్ ప్యాడ్స్ అంటే మనకి అపోలాస్లో కానీ లేకపోతే మనకి ఆన్లైన్లో సెర్చ్ చేసిన మనకి ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్లో కూడా ఉంటాయి బ్రెస్ట్ ప్యాడ్స్. ఎవరికైతే మిల్క్ అనేది లీకేజ్ అవుతుందో అలాంటి వాళ్ళు బ్రెస్ట్ ప్యాడ్స్ యూస్ చేస్తే కొంతవరకు అంటే ఆ మిల్క్ లీక్ అయ్యేటప్పుడు కూడా కొంతమందికి నిపుల్స్ బాగా క్రాక్ అయ్యి పెయిన్ రావడం, సో ఇలాంటి కొంచెం అలా క్రాక్ అయ్యి పెయిన్ వచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా యాడ్ అవుతుంది. సో దట్స్ వై మీరు ఏంటంటే ఎవరికైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మిల్క్ అంటే కొంచెం లైట్గా లీక్ అయినా సరే మీరు అంటే టైట్గా ఉండే బ్రాస్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఆల్సో ఈ బ్రెస్ట్ ప్యాడ్స్ని కూడా యూజ్ చేస్తే కొంతవరకు ఆ మిల్క్ అనేది ఆపొచ్చు. సో అది బ్రెస్ట్ ప్యాడ్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మిల్క్ లీక్ అయ్యే వాళ్ళు బ్రెస్ట్ ప్యాడ్స్ యూజ్ చేయండి. నార్మల్గా ఏం ప్రాబ్లం లేదు. అండ్ జస్ట్ డ్రాప్స్ అనేది రిలీజ్ అవుతాయి సమ్ మెంబర్స్కి. సో అట్లా డ్రాప్స్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు మీరు ఏం చెయ్యాలంటే టైట్గా ఉండే బ్రాస్ అనేది యూజ్ చేస్తే కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఉండదు. ఆ బరువు అనేది మనకి బేబీ పొట్ట పైన కూడా పడకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బ్రాస్ వేసుకోవచ్చు. దానివల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు, హెల్దీగా కూడా ఉంటుంది. మీకు కూడా అన్కంఫర్టబుల్గా ఉండదు. వేసుకోకపోతేనే అన్కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకుంటేనే కొంచెం నార్మల్గా యథావిధిగా అయితే ఉంటుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో. మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలుసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ టిప్స్ అండ్ ఆల్సో స్కాన్ రిపోర్ట్స్ వీడియోస్ ప్లేలిస్ట్లు అనేది ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.